మానవుని జీవితం సముద్ర గర్భంలో సాగే నావలాంటిది. సముద్రంలో అలలు, అలజడులు, తుఫానులు, సుడిగుండాలు ఎంత సహజమో, జీవిత ప్రయాణములో సమస్యలు కూడా అంతే సహజము. అయితే ఎన్ని సుడిగుండాలొచ్చినా, ఎన్ని తుఫానులొచ్చినా, అలలు ఎంత ఎగసెగసి పడినా వాటి దాటికి తట్టుకునేలా నావా అనే జీవితాన్ని చక్కగా నిర్మించడమే కళ. వాటన్నిటికీ తట్టుకుని చాకచక్యముగా జీవిత నావను నడిపించడమే కళ. మరి ఆ నావకు చుక్కానిలా, నావకు నావికునిగా ఆ ప్రభువును మనము కలిగి ఉన్నట్లయితే ఆయన మనము నడవవలసిన మార్గమును మనకు బోధించును, చేరవలసిన గమ్యమును చేర్చును. అట్టి దేవుని జ్ఞానము సమస్యలను ఎదుర్కొని జీవిత నావను చాకచక్యముగా నడిపించగలిగే దేవుని వాక్యము నేటి నుండి సదాకాలము నీకు తోడైయుండునుగాక. ఆమెన్.